ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహోన్నతుడైన దేవ యేసయ్య సర్వాధికారి ఆయన మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనము. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయన నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 5-6 వచనాలలో నా ప్రాణమా దేవుడు నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వల్ల నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయన నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 5-6 వచనంలో యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలీక పరిగెత్తుదురు, సమస్యలకి నడిచిపోదురు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 1-2 వచనాలలో నాకు ఆశ్రయదుర్గముగు యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధం, నా విరులకు పోరాటం నేర్పబడునై ఉన్నాడు. ఆయన నాకు కృప అనేది నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడమును నేను ఆశ్రయించు వాడు, ఆయన నా జనులను నాకు లోపరచు వాడునై ఉన్నాడు. దేవుని వృత్తాంతం 1వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనము. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందుడు, హేతువు లేకుండా ద్రోహం చేయువాడు సిగ్గునందుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవసేయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు పరిశుద్ధ దేవుళ్ళు ఉన్నప్పుడు దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మదిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.